అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పైసా ఖర్చు లేకుండా ప్రమోషన్ చేయడం ఎలా అనే స్కూల్ ఉంటే దానికి ప్రిన్సిపల్ అనిల్ రావిపూడి. ఆయన ఆలోచనలు అలా ఉంటాయి. మరి నిర్మాతల జోబులోంచి డబ్బు తీయకుండా తన మూవీ గురించి ప్రేక్షకులు మాట్లాడుకునేలా చేయడంలో అనిల్ సిద్ధహస్తుడు. అలాంటి దర్శకుడు తాజాగా మరికొన్ని టిప్స్ ఇచ్చారు. మరి అవేంటో చూద్దామా? మనం చేసే ప్రమోషన్ ఆడియన్స్లో సినిమాపై క్యూరియాసిటీ పెంచేలా ఉండాలి. అయితే ఎంత ప్రమోట్ చేసినా ఫైనల్గా మాట్లాడేది కంటెంట్ మాత్రమే. అది బాగుంటేనే ప్రేక్షకులు థియేటర్కొస్తారు. లేదంటే కోట్లు ఖర్చు చేసినా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది తప్ప పైసా లాభం ఉండదు. ఇదే విషయాన్ని అనిల్ రావిపూడి సైతం చెప్పారు. ఆడియన్స్ బాగా స్మార్ట్ అయిపోయారిప్పుడు. ఒక టీజర్, ట్రైలర్ చూసి సినిమా చూడాలా వద్దా అని డిసైడ్ అయిపోతున్నారు. ప్రమోషన్లతో వచ్చేది అటెన్షన్ మాత్రమే, కంటెంట్ ఒకటే జనాన్ని థియేటర్ దాకా రప్పించేది అని కుండ బద్దలు కొట్టారు అనిల్. అది కూడా నిజమే. లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి, కోర్ట్ లాంటి సినిమాల్ని గెలిపించింది కంటెంటే కదా. కేవలం పబ్లిసిటీ చేస్తే రారు. పాన్ ఇండియా సినిమా అయితే పనయ్యేది కంటెంట్ ఉంటేనే అనేది అనిల్ చెప్పిన మాట. అందుకే చిరంజీవి, వెంకీ లాంటి స్టార్స్ ఉన్నా మన శంకర వరప్రసాద్ గారి కోసం తన మార్క్ ఆఫ్ ప్రమోషన్స్తో దూసుకుపోతున్నారు అనిల్. ఏదేమైనా ప్రమోషన్స్కు మాస్టర్ లాంటి అనిల్ రావిపూడి చెప్పిన మాటల్ని కూడా మనోళ్లు మైండ్లో పెట్టుకోవాల్సిందే.